హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరే ఎందుకు ఎలక్షన్‌లో నిల్చోకూడదు? పదవి లేకపోయినా ఇన్ని చేస్తున్నారు. ఇంకా పదవిలో ఉంటే ఇంకెన్ని చెయ్యొచ్చు? పార్టీ కూడా మీకెప్పుడూ సపోర్ట్‌గా ఉంటుంది. హోమ్ మినిస్టర్‌గా మీరు మన పార్టీ నుండి నిల్చుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అంటారు సీఎం. అలా అనగానే శ్రీను, రాజేష్ ఇద్దరూ షాక్ అవుతారు. లేదు సార్. నాకు అలాంటి ఆలోచన లేదు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని రోజుల్లో మా ఫ్యామిలీ అంతా యూఎస్ఏ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం అంటాడు శ్రీను. అదేంటి? మరి మీకు ఇక్కడ ఉన్న బిజినెస్‌లు, చేస్తున్న మంచి పనులు ఇవన్నీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? అని సీఎం గారు అడగంగానే, ఎవరైనా నమ్మకస్తులకి అప్పగించి వెళ్దాం అనుకుంటున్నాం సార్. కానీ మేము మా ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉండం అంటాడు రాజేష్. గట్టిగా ఊపిరి వదిలి, సరే శ్రీను గారు మీ ఇష్టం. కానీ మీరు ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మీలాగా ఆలోచించే వ్యక్తులు, మీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు రాజకీయాలలో ఉండడం చాలా అరుదు. మీరు ఇంకో నలుగురిని మీలా మార్చగలరు. ఒక వ్యవస్థనే మార్చగలిగే సత్తా మీలో ఉంది. అందువల్లనే మన 2 రాష్ట్రాలని మీ చేతుల్లో ఉంచుకుని ఏ తప్పులు జరగకుండా చూసుకోగలుగుతున్నారు. మీలాంటి వారు ఇప్పుడు పాలిటిక్స్‌లోకి రావడం చాలా అత్యవసరం. అందుకే మరొక్కసారి ఆలోచించండి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది కనుకే ఇలా ఇన్ని సార్లు అడుగుతున్నాను. వేరేలా అనుకోకండి. మనకింకా చాలా టైం ఉంది. ఆలోచించి చెప్పండి అంటారు సీఎం. శ్రీను, రాజేష్ ఒక్కసారి చూసుకుని మెల్లిగా లేచి, అలాగే సార్, మళ్ళీ కలుద్దాం, ఉంటాము అని మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి వచ్చేస్తారు. ఇంటికి ఇద్దరు వెళ్తూ కారులో, బావా, సీఎం గారు అడిగిన దాని గురించి ఏం నిర్ణయించుకున్నావు? అంటే అసలు నీ మనసులో ఏమనిపిస్తుంది అని రాజేష్ అడుగుతాడు. లేదు తేజ, నేను ఇంకా దాని గురించి పూర్తిగా చెప్పలేను. కానీ ఒకటి, ఇక్కడ పనులన్నీ చక్కబెట్టేసి అందరూ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోదాం అని అమ్మకు ప్రామిస్ చేశాను. అలాగే మా కంత్రి అత్త కూడా పెళ్లి చూపుల్లో అలా చెప్పాను కాబట్టే అమ్మతో నా పెళ్లికి ఓకే చెప్పింది. వాళ్ళకి మన వల్ల ఇంకా ఏ ప్రాబ్లమ్స్ రాకూడదురా. తను కూడా ఇప్పటి వరకు మన వల్ల చాలా బాధలు పడింది. ఆ దివాకర్ నారాయణ వాళ్ళు పూర్తిగా 2 ఏళ్ళు తనని నేర్పించారు. అదంతా మనం చేస్తున్న ఈ పనుల వల్లే కదా. ఇప్పుడు వాళ్ళంతా లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ మనకి శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు. మనం అనుక్షణం భయపడుతూ ఉండాలి. మన వాళ్ళకి ఏం కాకూడదు, మనకి ఏం కాకూడదు అని. అందుకే ఇంతలా ఆలోచిస్తున్నాను. కానీ సీఎం గారు చెప్పినట్లు మనం చేస్తున్న పనులు అన్నీ వేరే వాళ్ళని నమ్మి అప్పగించలేం. నాన్నకి కూడా ఇవన్నీ చూసుకుంటా అని చనిపోయేటప్పుడు మాట ఇచ్చానురా. ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది అని తల పట్టుకుంటాడు శ్రీను. రాజేష్ శ్రీను భుజంపై చెయ్యి వేసి, హబా, ఏం కాదులేరా, వదిలేయ్, మనకి ఇంకా కొంచెం టైం ఉంది కదా, మెల్లిగా ఆలోచించి డెసిషన్ తీసుకుందాం, వదిలేయ్ అంటాడు. "హ్మ్, కానీ ఇంకో విషయం బావా, ఇలా సీఎం గారు మనతో మాట్లాడిన విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకూడదు. మన మధ్య ఉండాలి అంటాడు శ్రీను. అలాగే బావా అంటూ ఇంటివైపు డ్రైవ్ చేస్తాడు రాజేష్. వదిన, అన్నయ్యకి చెప్పావా అని మెల్లిగా అమ్ము చెవి దగ్గరికి వచ్చి అడుగుతుంది తను. అమ్ము నవ్వుతూ, అమ్మో, చెప్తే ఇంకేమైనా ఉందా? అప్పుడే కాదు, లాస్ట్ డే, లాస్ట్ మినిట్లో చెప్తాం. లేదంటే వాళ్ళని మనం భరించలేం అంటుంది అమ్ము. అవును వదిన, అది కూడా నిజమే, వదిలే, లాస్ట్ డే ఎలాగో ఎలాగో తెలుస్తుంది, ఇప్పుడు మాత్రం చెప్పకూడదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. అదంతా అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ శ్రీనులు విని మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని, బావా, వాళ్ళు మన దగ్గర ఏం దాస్తున్నారు అని అనుమానంగా అడుగుతాడు రాజేష్. చాలే, అది తెలిస్తే నాకెందుకీ తలనొప్పి, అసలే నా మూడ్ ఏం బాగాలేదు, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అమ్మో అని గట్టిగా పిలుస్తాడు. శ్రీను వచ్చినట్లున్నాడు, నువ్వు చూస్తూ ఉండు అని తనుకి చెప్పి కిచెన్లో నుండి హాల్లోకి వస్తుంది అమ్మో. ఏమైంది కిల్లర్, ఎందుకు అంత గట్టిగా పిలిచావు అని అడుగుతుంది. నాకు తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది, అర్జెంటుగా కాఫీ కావాలి, ప్లీజ్, నేను రూమ్లోకి వెళ్తాను, తీసుకురా అని ఫాస్ట్గా తల పట్టుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాడు శ్రీను.
అన్నయ్య ఏమైంది? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడుగా, సడన్‌గా ఏం? అని అడుగుతుంది. బయట కొంచెం టెన్షన్స్ అమ్ము. అంతే. సీరియస్ ఏం కాదులే. కొంచెం వాడిని చూసుకో అంటాడు రాజేష్. అలాగే అని కిచెన్‌లోకి వెళ్ళి స్ట్రాంగ్‌గా కాఫీ కలిపి శ్రీను దగ్గరికి వెళ్తుంది అమ్ము. కిల్లర్ కాఫీ తెచ్చాను అంటుంది లేపుతూ. హ్మ్. అని లేచి బెడ్ రెస్ట్‌కి ఆనుకుని కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. శ్రీను నిజంగానే తలనొప్పుందా? నేను మామూలుగా అనుకున్నాను అని మనసులో అనుకుంటూ జెండు బామ్ తీసి మెల్లిగా రాసి బెడ్ వెనక్కి వెళ్ళి హెడ్‌కి మసాజ్ చేస్తూ ఉంది అమ్మో! కాఫీ అయిపోయాక మెల్లిగా అలా తల కూడా వెనక్కి ఆంచి కళ్ళు మూసుకుంటాడు. ఏమైంది కిల్లర్? ఎందుకంత టెన్షన్స్? అన్నీ అయిపోయాయిగా అని మెల్లిగా అడుగుతుంది రాస్తూనే. అమ్ము కుడి చేయి పట్టుకుని ముందుకు తీసుకువచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. తన ఎదపై తలపెట్టి చుట్టూ చేతులు వేసి హత్తుకుని, ఏమో కుల్ఫీ ఏమీ అర్థం కావడం లేదు. చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఏం తీసుకోవాలో తెలియడం లేదు అంటాడు. శ్రీను తలలో చెయ్యి వేసి రాస్తూ, "హ్మ్. టెన్షన్‌లో ఉన్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. కాసేపు రెస్ట్ తీసుకున్నావనుకో తలనొప్పి, టెన్షన్స్ అన్నీ పోతాయి. అప్పుడు నీకే ఏది కరెక్టో డెసిషనో తెలిసిపోతుంది. కళ్ళు మూసుకో కాసేపు" అంటుంది. "హ్మ్" అని కళ్ళు మూసుకుని, "కుల్ఫీ ఒకటి చెప్పు. నువ్వు ఆ కమలేష్ దగ్గర ఉన్నప్పుడు నేను రాకపోయి ఉంటే అసలేం చేసేదానివి? అందరిలాగానే నువ్వు చనిపోయి ఉంటావు అని అనుకుని ఉండిపోయి ఉంటేనో అని అడుగుతాడు. అవునా? కానీ అదేంటో నువ్వు రావు అన్న ఆలోచనే నాకు రాలేదు కిల్లర్. ఖచ్చితంగా నా కోసం వస్తావు అనే నా మనసుకి అనిపించింది. మేబీ నీ మీద నాకున్న నమ్మకం వల్లనేమో అంటుంది. అలా అనగానే ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. అయితే నా మీద నేను తీసుకునే నిర్ణయాల మీద నీకు నమ్మకం ఉందా? అని అడుగుతాడు. హ్మ్. నీకు ఇంతకు ముందే చెప్పా కదా! నాకు నా మీద కన్నా నీ మీదనే ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వు ఏం చేసినా దాని వెనుక ఖచ్చితంగా పెద్ద రీజనే ఉంటుంది. నాకు బాగా తెలుసు అంటుంది. అలా అనగానే సడన్‌గా శ్రీను గుండె దూదిలా మెత్తగా అయిపోయి గాలిలోకి అలా తేలుతున్నట్లు అనిపిస్తుంది. మెల్లిగా అమ్మ ఎద మీద ముద్దు పెట్టి, చాలు బంగారం. నీ మాటతో నా టెన్షన్ పోయింది. చాలా వరకు తలనొప్పి కూడా తగ్గింది అని కళ్ళు తెరిచి అమ్ము కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ సో మచ్ అని పెదవులపై ముద్దు పెడతాడు శ్రీను. అమ్ము కూడా ప్రేమగా శ్రీనుని కిస్ చేస్తుంది. కాసేపు పోయాక అమ్ముని వదిలి, అవును నాకు చెప్పకుండా నా దగ్గర ఏం దాస్తున్నావే? ఇందాక నువ్వు తను కిచెన్‌లో మాట్లాడుకున్నారు అని అడుగుతాడు. అమ్మో! వినేశాడు అని అనుకుంటూ, అదా! అదేం లేదు కిల్లర్. ఇంకో 2 రోజుల్లో చెప్తా. ప్లీజ్ అప్పటి వరకు అడగకురా అని ముద్దుగా గెడ్డం పట్టుకుని బతిమిలాడుతుంది. నువ్వెంత ముద్దుగా అడిగితే నేనెందుకు కాదంటాను కానీ అని మధ్యలో ఆపేసి, అది అడగకుండా ఉండాలి అంటే నాకేంటి? ఆ! నాకేంటని? అని కళ్ళలోకి చూస్తూ చిలిపిగా అడుగుతాడు. ఏం కావాలట? అని సిగ్గుపడుతూ అడుగుతుంది అమ్మో! ఏం కావాలన్నా ఇస్తావా? అని ఆశగా అడుగుతాడు. ఇవ్వగలిగిందైతే ఇస్తా అంటుంది కళ్ళు దించేసి. ఈరోజు నైట్ నాతోనే బొజ్జవ్వాలి. కానీ ఏం చేయను. కావాలి అంటే ప్రామిస్ అని అమ్ము అనుమానించక ముందే చెప్పేస్తాడు. అమ్మ ఒక్కసారి పక్కుమని నవ్వి శ్రీను తలపై కొట్టి అలాగే తనుతో నేను మాట్లాడతాలే అని వాచ్ వైపు చూసి టైం అయింది భోజనం చేద్దాం పదా అంటుంది. ఇంకొకట్రా ప్లీజ్ అంటూ మళ్ళీ లాగి అమ్మ పెదవులని అందుకుంటాడు శ్రీను. సార్ చూస్తూ ఉంటే ఆ శ్రీను గారు ఒప్పేసుకునేటట్లు అనిపించట్లేదు. మనం ఇప్పటి నుండే వేరే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ ఏకాంబరం, నారాయణ, దివాకర్, జనార్దన్ అందరూ ఎప్పటినుంచో మన పార్టీలోనే ఉన్నవాళ్ళు. బాగా అనుభవం ఉంది. చాలాసార్లు గెలిచారు. కానీ ఇప్పుడు శ్రీను ఇదే మొదటిసారి. మిగతా వాళ్ళనైనా మంచి క్యాండిడేట్‌లని సెలెక్ట్ చేద్దాం సార్ అంటాడు సీఎం పీఏ. నాకు ఆ మాత్రం తెలీదనుకున్నావా? శ్రీను పేరుకే రౌడీ. కానీ ఈ ఏరియాలోనే కాకుండా ఈ 2 రాష్ట్రాల్లో అతనికి వాళ్ళ నాన్న మహేందర్ గారికి చాలా మంచి పేరు ఉంది. అది మనం వాడుకోవాలి. ఇప్పటికే ఆ చనిపోయిన మినిస్టర్ల వల్ల మన పార్టీ పేరు పూర్తిగా పోయింది. వాళ్ళ పేర్లు చెప్పి మన పార్టీ గురించి బ్యాడ్‌గా ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నారట. నాకు తెలిసింది. పైగా వచ్చే ఎలక్షన్‌లో అపోజిషన్ పార్టీ వాళ్ళు శ్రీనుని పిలిచి పార్టీ టికెట్ ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారు. అందుకే వాళ్ళకన్నా ముందే నేనే అతనిని పిలిపించి మాట్లాడాను. ఇప్పుడు
శ్రీను ఎలక్షన్‌లో నిల్చోవాలి అంటే మనమే ముందు పిలిచాం కాబట్టి మొహమాటానికైనా మన పక్కనే నిల్చుంటాడు. ఆ అపోజిషన్ వాళ్ళు ఏం చేయలేరు. నేనేం ఆలోచించినా పార్టీ పరువు కోసం, దాని ఉనికి కోసమే అని అనగానే సీఎం మనసులో ఏముందో అతని పీఏకి మొత్తం అర్థమైపోతుంది. కానీ సార్ అతను గాని గెలిస్తే మిగతా వాళ్ళతో పాటు మీ మీద కూడా పెత్తనం చేస్తాడేమో! అతని గురించి నేను చాలా విన్నాను సార్ అంటాడు పిఏ. ఇప్పటి వరకు మనం గడించింది చాలులేవయ్యా. ఈసారి ఎలక్షన్ తర్వాత నేను రాజకీయాల నుండి ఎలాగో తప్పుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు కావాలి అంటే ఆ శ్రీనునే సీఎంని చేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికైతే మన పార్టీనే గెలవాలి. అది ముఖ్యం అంటాడు సీఎం. ఓకే సార్. కానీ ఆ శ్రీను ఒప్పుకుంటాడో లేదో అని అంటాడు పిఏ. ఒప్పుకుంటే బెటర్. నిజంగానే చాలా మంచివాడు. ఈ లాస్ట్ సారి అతను వెనకే ఉండి కొన్ని మంచి పనులు చేసి వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ నాకు మంచి పేరే మిగులుతుంది అంటాడు సీఎం. పిఏ ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. శ్రీను మాత్రం మధ్య మధ్యలో అమ్ము వైపు చూస్తూ కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటాడు. అమ్ము కూడా ఎవరు చూడకుండా చూస్తూ ఏంటి అని కళ్ళతోనే అడుగుతూ ఉంటుంది. ముద్దు కావాలి అని పెదాలు చూపించగానే ఎడమ చేత్తో ఎవరు చూడకుండా గిచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అందరి భోజనాలు అయిపోయాక ఇస్ ఇస్ అని ఎవరు చూడకుండా కిచెన్లో బౌల్స్ సర్దుతున్న అమ్ముని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు శ్రీను. అమ్ము చూసి నవ్వి దగ్గరికి వెళ్ళి ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. గుర్తుందిగా ఈరోజు నాతోనే పడుకుంటా అన్నావు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ త్వరగా రావే అని బొగ్గపై ముద్దు పెట్టి ఫాస్ట్‌గా వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు శ్రీను. అమ్ము కంగారుగా వెనక్కి చూస్తుంది. తను అటువైపు తిరిగి ఏదో చేస్తూ ఉంటుంది. గుండెలపై చెయ్యి వేసుకుని హమ్మయ్య అనుకుంటూ తను దగ్గరికి వచ్చి తను నాకు హెల్ప్ కావాలి అని సీక్రెట్‌గా చెవిలో ఏదో చెప్తుంది. తను నవ్వుకుంటూ అలాగే వదిన నువ్వెళ్ళు అంటుంది. శ్రీను టాబ్లెట్స్ వేసుకోవడానికి వాటర్ మిల్క్ పట్టుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ తీసి ఓయ్ ముందు టాబ్లెట్స్ వేసుకో అంటుంది అమ్ము. కానీ శ్రీను రూమ్లో ఎక్కడా కనిపించడు. అదేంటి ఇప్పుడే కదా త్వరగా రా అని చెప్పి రూమ్లోకి వచ్చాడు, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకునే లోపే డోర్ వెనక నుంచి వచ్చి అమ్ముని వెనక నుండి గట్టిగా కౌగిలించుకుంటాడు శ్రీను. హా కిల్లర్ స్లోగా నా చేతిలో వాటర్ మిల్క్ ఉన్నాయి అంటుంది చిన్నగా నవ్వుతూనే. శ్రీను మాత్రం అమ్ము నడువుని నలిపేస్తూ "హ్మ్, నాకు ఇప్పుడు అవేం వద్దు" అని అమ్ముని వెనక్కి తిప్పి ఇప్పుడు ముందు నుండి గట్టిగా హత్తుకుంటాడు. అబ్బా ఒలికిపోతాయి, ముందు వదలరా అని కోపంగా చెప్తున్న శ్రీను మాత్రం వదలకుండా అమ్ము చేతిలో గ్లాసెస్ తీసుకుని పక్కన ఉన్న టేబుల్పై పెట్టేసి అమాంతం అమ్ముని అడ్డుగా ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఓయ్ అని షాక్ అవుతూ శ్రీను కళ్ళలోకి చూసి సిగ్గుపడుతూ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది అమ్ము. బెడ్ దగ్గరికి వెళ్ళగానే విసిరైనా అని నవ్వుతూ కావాలనే ఏడిపిస్తూ అడుగుతాడు శ్రీను. అమ్మో వద్దు అని బెడ్ పై వైపు చూసి మళ్ళీ శ్రీను చూస్తూ ఇంకా గట్టిగా పట్టేసుకుంటుంది. వద్దా అయితే ముద్దు పెట్టు అంటాడు మొహం అమ్ము దగ్గరికి వంచుతూ. నీకు మరీ ముద్దు పిచ్చి ఎక్కువైపోయింది కిల్లర్, దించు ముందు టాబ్లెట్స్ వేసుకోవాలి నువ్వు అంటుంది ఎక్కడ శ్రీను విసిరేస్తాడో అని భయంతో. శ్రీను షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని నీకు ఇలా కాదే అని ఒక్కసారిగా అమ్ముని పైకెత్తి బెడ్ పైకి విసిరేస్తాడు. హా అంటూ గట్టిగా కళ్ళు మూసుకుని బెడ్ పై పడిపోతుంది. బెడ్ మెత్తగానే ఉన్నా నడుము దగ్గర చిన్నగా నొప్పిగా అనిపిస్తుంది. రాక్షసుడా అలా విసిరేసావేంట్రా అని మళ్ళీ పైకి లేచే లోపే శ్రీను కూడా దూకి అమ్మ పైకి చేరిపోతాడు. ఏ లే ముందు అంటూ కోపంతో శ్రీనుని తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎక్కడికే వెళ్ళేది అంటూ రెండు చేతులు పట్టేసి తన పెదవులతో అమ్మ పెదవులని ప్రేమగా మూసేస్తాడు. కాసేపు జరిగిన ముద్దుల యుద్ధం తర్వాత మెల్లిగా అమ్మ శరీరం అంతా పెదవులతో తాకుతూ తన నడుము మీద ఉన్న టాప్ కొంచెం పైకి జరుపుతూ బుగ్గ మీద పెదవులతో రాస్తుంటాడు. శ్రీను చెయ్యి అమ్ము నాభి దగ్గర కదులుతూ ఉంటే అప్పటి వరకు ఎలా అయినా శ్రీనుని ఆపగలను అని గట్టి నమ్మకంతో ఉన్న అమ్ముకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించి బొడ్డు చుట్టూ
గీతలు సున్నాలు చుడుతున్న శ్రీను చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు తెరిచి చూస్తుంది. ఏమీ చెయ్యను అని ప్రామిస్ చేసావు కదా! మళ్ళీ ఇదంతా ఏంటి? అని కష్టంగా నోరు పిగుల్చుకుని అడిగేసరికి, ఎందుకో ఈ నిమిషమే నిన్ను మొత్తంగా నా సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది కుల్ఫీ. ప్రామిస్ గురించి మర్చిపో. నీకిష్టమైతే చెప్పు అంటూ ఈసారి మెడ మీద దాడి చేస్తూ అమ్మని ఇంకా ఎక్కువగా టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అంత మత్తుగా అనిపిస్తూ శ్రీను మాయలోకి వెళ్ళిపోతుంది అమూల్య. అయినా కూడా వద్దురా ప్లీజ్ వెయిట్ చేద్దాం అని అయితే అంది కానీ శ్రీనుని ఆపాలి అని కొంచెం కూడా లేదు. మెల్లిగా ఎడం చేత్తో చున్నీ తీసి కింద పడేస్తాడు. గుండెలపై తలపెట్టి గట్టిగా హత్తుకుని లో నెక్లో తెల్లగా కనిపిస్తున్న కవర్ దగ్గర ముద్దు పెట్టేసరికి అమ్ముకి ఒళ్ళంతా జల్లుమంది. తెలియకుండానే శ్రీను తలని తన వైపుకి హత్తుకుని శ్రీను మీసం గుచ్చుకుంటూ అమ్మో శరీరంలో ఏదో అవుతూ ఉంటుంది. శ్రీను అమ్ము చెవి దగ్గరికి వచ్చి చాలా స్లోగా, ఇప్పుడు కూడా టెన్షన్గా ఉందా కుల్ఫీ అని అడుగుతాడు. అమ్ముకి ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్లు స్పృహ లేనట్లు ఒక మైకంలో "ఊహుం" అంటూ ఇంకా గట్టిగా శ్రీను తలని అదుముతూ చుట్టూ చేతులు వేస్తుంది. మెల్లిగా అమ్ము టాప్ తీసి తనకి నచ్చిన చోటల్లా ముద్దులు కురిపిస్తాడు. అమ్ము కూడా వద్దు అనకుండా తమకంగా శ్రీనుకి సహకరిస్తుంది. ఒకరిలో ఒకరు కలిసిపోవాలి అని ఉన్న ముద్దులతోనే ఆపేసి గట్టిగా కౌగిలించుకుని అలాగే కాసేపు ఉండిపోతారు. కుల్ఫీ బంగారం, రోజు నా కోసం చీర కట్టుకోవే అని ఈసారి ఇంకొంచెం కిందకి దిగి నాభిపై ముద్దు పెడుతూ అడుగుతాడు. అమ్ము కళ్ళు తెరవకుండానే రెండు చేతులు శ్రీను తలపై ఉంచి నాకు చీర కట్టుకోవడం సరిగ్గా రాదురా అంటుంది. ప్లీజ్ రా, నా కోసం నేర్చుకోవా ప్లీజ్ అని రెండు చేతులతో నడుముని గట్టిగా పట్టి నొక్కుతూ అడుగుతాడు. అమ్ము నవ్వుతూ అలాగే నేర్చుకుంటాలే అని శ్రీను తలని పట్టుకుని పైకి తెచ్చి హత్తుకుంటుంది. అలా అమ్మ గుండెలపైనే పడుకుని ఇప్పుడు చెప్పవే, ఏం దాస్తున్నావు నా దగ్గర అని అడుగుతాడు శ్రీను. నీకింత కడుపుబ్బరం ఏంట్రా బాబు, అలా అడగకూడదనే కదా ఇలా నీతో గాడిద నిన్ను అని బుగ్గలు లాగుతుంది. నా బుజ్జి కుల్ఫీకి సంబంధించింది ఏదైనా సరే నాకు తెలియకపోతే నా కడుపు ఉబ్బరమే, చెప్పరా ప్లీజ్ అంటాడు. అమ్మో, చెప్తే నా పని ఇంకా అంతే, నేను చెప్పను పో అని శ్రీనుని తోసి లేవడానికి ట్రై చేయగానే ఎక్కడికే అంటూ నడుం పట్టుకుని గట్టిగా లాగుతాడు. ఆ విసురుకు శ్రీను పైకి పడిపోతుంది. కింద శ్రీను పైన అమ్ము. అలా చూస్తూ కళ్ళెగరవేస్తాడు. అని మళ్ళీ పక్కకి తిరిగిపోతుంది. చెప్పవే త్వరగా అంటూ హత్తుకుని మెడ మీద జడ పక్కకి జరిపి వెచ్చగా పెదాలతో రాస్తూ ఉంటాడు. అమ్మ ఇంక ఉండలేక కిల్లర్ ప్లీజ్ చెప్తాను ఆపరా అంటూ మెల్లిగా అరుస్తూ ఉంటుంది. శ్రీను నవ్వుతూ ఆపి చెప్పు అనగానే అటువైపు తిరిగే ఉన్నా కూడా చేతులతో మొహాన్ని దాచుకుని మరేమో మరేమో మనకి ఎల్లుండి ముహూర్తం బాగుంది అని అత్తయ్య చెప్పారు అంటుంది. ఒక్కసారిగా వెనక్కి తిప్పి అమ్మో చేతులు కిందకి ఉంచి అని అడుగుతాడు. అంటూ గట్టిగా పట్టుకుని శ్రీను గుండెల్లో తల దాచేస్తుంది అమ్మో. మళ్ళీ వెంటనే కిల్లర్, ఇందాక ఎందుకో టెన్షన్ పడి తలనొప్పి తెచ్చుకున్నావు, అదేంటో అడగాలి అని అనుకుంటూ కిల్లర్ నువ్వు నాకు ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. సాయంత్రం విషయమే అని శ్రీనుకి అర్థమయ్యి కుల్ఫీ అని కళ్ళలోకి చూస్తూ సీఎం తనతో చెప్పిన ప్రపోజల్ గురించి ఏం దాచకుండా మొత్తం చెప్పేస్తాడు. అది విని షాక్ అవుతూ సరిగ్గా కూర్చుని ఏంటి కిల్లర్ నువ్వనేది, అంటే నేను ఎలక్షన్స్లో నిల్చోమంటున్నారా, కానీ సడన్గా ఇప్పుడెందుకు పిలిచారు, ఇన్ని సంవత్సరాలు అలా ఏం అనలేదు కదా అని అడుగుతుంది. ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళ పార్టీకే సపోర్ట్ చేశానురా, కానీ ఈసారి అది కూడా లాస్ట్ 2 monthsలోనే ఆ ఏకాంబరం, దివాకర్, నారాయణ, జనార్దన్ అందరూ నా వల్లే చచ్చిపోయారు. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ నన్ను ఏమీ చెయ్యలేరు. అందుకే నా పలుకుబడిని వాడి చెడ్డ పేరు వచ్చిన వాళ్ళ పార్టీలోకి నన్నే తీసుకుంటే మళ్ళీ గెలుస్తుంది కదా. అదీ కాకుండా నేను ఇకపై ఏం చేసినా నా పదవి గురించి కూడా ఆలోచించి కొంచెం తగ్గుతాను కదా. ఇవన్నీ ఆలోచించే నాకు ఇలా ప్రపోజల్ పెట్టారు. కానీ నేను విన్న దాని ప్రకారం సీఎం గారు కొంచెం మంచివారే. అలా అని నేను నిల్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఓ నాకు అర్థం కావడం లేదు అని అమ్ము బుగ్గపై చెయ్యి వేసి కళ్ళలోకి చూస్తూ నువ్వు చెప్పు కుల్ఫీ, నీకేమనిపిస్తుంది, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి ఈ సిచ్యువేషన్లో
అని అడుగుతాడు. అదేంటి కిల్లర్, మళ్ళీ నన్ను అడుగుతావు? చెప్పాగా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నిన్ను నమ్ముతాను. కానీ నువ్వు బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నాకు మాటిచ్చావు కాబట్టి అమెరికా వెళ్దామని కూడా నేను అనను. ఎందుకంటే రాజేష్ అన్నయ్య నాకు ముందే చెప్పాడు. మావయ్య గారు చనిపోయేటప్పుడు ఆఖరి కోరికగా నీ దగ్గర మాట తీసుకున్న విషయం. అందుకే నేను నిన్ను ఎప్పుడు ఇదంతా వదిలేసి దూరంగా నా కోసం వచ్చేయి అనలేదు. నువ్వే నాకు సర్ప్రైజ్ చేసి గిఫ్ట్ అని మాటిచ్చావు. అందుకే ఇప్పుడు నీకు ఒకటే చెప్తున్నాను. మన ఫ్యామిలీకి నీకు ఏ రిస్క్ ఉండకుండా, మన మధ్యలోకి ఎవరూ రాకుండా, మన లైఫ్ మన పిల్లలతో హ్యాపీగా గడిచిపోవడమే నాకు కావాలి. అది ఎక్కడైనా పర్వాలేదు. నువ్వేం చేసినా పర్వాలేదు. నువ్వు ఏ తప్పు ఎప్పటికీ చేయవని నాకు నీ మీద నమ్మకం ఉందిరా అంటూ హత్తుకుంటుంది. శ్రునికి అమ్ములో వేరే అమ్ము కనిపిస్తుంది. ఈ కాలంలో ఏ అమ్మాయి అయినా తన భర్త, పిల్లలు సంతోషంగా, సేఫ్‌గా ఉంటే చాలు అని సెల్ఫిష్‌గానే ఆలోచిస్తుంది. దానికోసమే ఇంట్లో గొడవలవుతూ ఉంటాయి. అత్తగారు, మామగారు కూడా వద్దు, వేరేగా ఉందామని, ఇంట్లో వాళ్ళనే చూడనివ్వని ఈ కాలంలో మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటుంది. నేనే తనకి మాట ఇచ్చినా కూడా గట్టిగా అనడం లేదు. ఇప్పుడు కూడా నా ఇష్టమే అంటుంది. నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరూ అలా ఆలోచనలో ఎప్పటికో పడుకుంటారు. ఉదయాన్నే లేచేసరికి అమ్ము శ్రీను గుండెలపై తలపెట్టి పడుకుని ఉంటుంది. శ్రీను తన చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించి పట్టుకుని గాఢ నిద్రలో ఉంటాడు. నవ్వుకుంటూ మెల్లిగా చేతులు విడిపించుకుని లేచి కూర్చుని శ్రీనునే చూస్తుంది. శ్రీను బుగ్గకి అమ్ము స్టిక్కర్ అంటుకుని ఉంటుంది. అది చూసి రాత్రి జరిగింది గుర్తు వచ్చి ఇంకా నవ్వుకుంటూ అది మెల్లిగా తీసి మళ్ళీ పెట్టుకుని ఫ్రెష్ అయ్యి అందరికీ టిఫిన్ రెడీ చేయడానికి వెళ్ళిపోతుంది. తను, అమ్ము ఇద్దరు కిచెన్లో బిజీగా ఉంటే హాల్లో నుండి గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇద్దరు కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ చూస్తే రాజేష్ స్త్రీను గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటారు. హబ్బా, చాలా రోజులైంది, మానేశారు అనుకున్నాను, మళ్ళీ మొదలుపెట్టారు. గొడవ పడటానికి చిన్న గొళ్ళెం చాలు వీళ్ళకి అని అనుకుంటూ అమ్ము తను వెళ్ళి ఇద్దరిని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అన్నయ్య ఆగు, అసలు మళ్ళీ గొడవేంటి మీ మధ్యన అని సీరియస్గా అడుగుతుంది అమ్ము రాజేష్ని. చూడు చెల్లి, నేనేదో మొబైల్లో చూసుకుంటూ ఉంటే ఈ తిక్క విధవ నా ఫోన్ లాక్కొని పడేశాడు అని ఇంకా కొడుతూనే ఉంటాడు సోఫాలో వెనక్కి శ్రీనుని తోసి. కిల్లర్, అన్నయ్య చెప్పేది నిజమేనా? ముందులే అని మళ్ళీ లేపుతూ ఉంటుంది. అమ్మో, సొల్లు చెప్తే ఎవరైనా నమ్మేలా ఉండాలిరా, అంతేకాని ఎగిగి తన్నేలా ఉండకూడదు అని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటాడు శ్రీను. తనుకి అమ్ముకి అర్థం కాక ఒకరినొకరు చూసుకుని అతి కష్టం మీద ఇద్దరిని విడిపిస్తారు. అన్నయ్య, ఇప్పుడు చెప్పు, ఈ కూజ ఏం చేశాడు అని రాజేష్ వైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది తను. అంతే. అప్పటి వరకు శ్రీనును కొట్టి ఆయాసపడుతున్న రాజేష్ భయంతో శ్రీనుని చూసి వద్దురా అన్నట్లు ప్లీజింగ్గా మొహం మార్చేస్తాడు. శ్రీను రాజేష్ వైపు చూసి నవ్వుతూ, ఏంట్రా ఇంతసేపు ఎగిరావు కదా, చెప్పనా నా చెల్లితో అంటూ కన్నింగా నవ్వుతూ ఉంటాడు. అన్నయ్య చెప్తావా లేదా అని శ్రీను చేయి పట్టుకుని తన వైపు తిప్పుకుని కోపంగా అడుగుతుంది తను. శ్రీను రాజేష్ని చూసి నవ్వుతూ, అసలు ఏమైందంటే రక్కి, శ్రీను రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి రాజేష్ సోఫాలో కూర్చుని మొబైల్లో ఏదో చూస్తూ ఉంటాడు. శ్రీను నార్మల్గా వచ్చి వెనక నుండి రాజేష్ని చూసి అంతలా ఏం చూస్తున్నాడబ్బా అని తొంగి చూసేసరికి రాజేష్ ఫోన్లో ఎవరో బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ పిక్స్ చూస్తూ ఉంటాడు. శ్రీను, రే బావా, ఏంట్రా ఇది అని అరిచేసరికి సడన్గా మొబైల్ లాక్ బటన్ నొక్కేసి, ఏం లేదు బావా, మన ఫ్రెండ్ ఎవడో వాట్సాప్ స్టేటస్ పెడితే చూస్తున్నాను రా అని కవర్ చేస్తూ ఉంటాడు. శ్రీను కోపంగా రాజేష్ని మొహంపై పనిచేస్తూ సోఫాలోకి తోసి తన పైకి ఎక్కబోయి గుద్దుతూ ఉంటాడు. రే బావా, ఆపరా, అయినా ఎప్పుడు రక్కీ ఫిక్స్ ఏం చూడాలా, అందుకేరా ఫిగర్ సూపర్గా ఉందని నా చెలి పిక్స్ చూస్తున్నా, దానికే నువ్వు మరి ఓవర్ చేయకుబే అంటూ రాజేష్ని కూడా శ్రీనుని కొడుతూ ఉంటాడు. ఏంటి చెల్లినా అని ఒక్క గుద్దు గుద్దేసరికి, కాదు కాదు చెల్లి, చెల్లిరా, నీ చెల్లి ఫిక్స్ చూస్తున్నా అంటాడు. ఆ అరుపులకి తను వచ్చేస్తుందని. లాగిపెట్టి గుద్దితే గాని లా కింద ఒత్తు గుర్తు రాలేదా వెదవకి అని ఇంకా కొడుతూ ఉండేసరికి అమ్ము తను వచ్చేస్తారు. ఇది చెప్పగానే తను పెద్ద కళ్ళు చేసి కోపంగా వేగంగా ఊపిరి తీసి వదులుతూ రాజేష్ వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే
ఎక్కడి నుంచో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ వస్తుంటే అప్పటికే చేతిలో ఉన్న అట్లకాడతో ఆ హాల్ అంతా పరిగెత్తించి రాజేష్‌ని కొడుతూ ఉంటుంది తను. అదంతా చూసి అమ్మో! శ్రీను ఆ గొడవకి బయటికి వచ్చి అఖీరా, చంద్రమ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అఖీరా ఏకంగా గెంతుతూ భలే భలే అత్త, మావయ్య ఆడుకుంటున్నారు అని అరుస్తూ ఉంటుంది. అమ్మ శ్రీనుని చూసేసరికి ఆ మ్యూజిక్ పెట్టింది శ్రీనునే. హబ్బా కిల్లర్! ప్లీజ్ తనని ఆపు పాపం అన్నయ్య కొట్టొద్దని చెప్పొచ్చు కదా అంటుంది. నీకంత టిమటిమగా ఉంటే నువ్వే వెళ్ళి ఆపుకో. ఆ రక్కీ సంగతి నాకు బాగా తెలుసు తల్లి. మధ్యలో వెళితే నన్ను తన్నుతుంది. నాకేం సంబంధం లేదు అని 2 చేతులు ఎత్తేసి సోఫాలో కూర్చుండిపోతాడు. అకీరా వచ్చి శ్రీను ఒడిలో కూర్చుని నవ్వుతూ ఉంటుంది. ఈలోపు రాజేష్ అదృష్టం కొద్దీ సుజాతని తీసుకుని మెల్లిగా లక్ష్మమ్మ వస్తుంది. ఆవిడని చూసి తను కొంచెం తగ్గి అని అప్పటి వరకు ఫేస్కి పట్టిన చెమటని ఎడమ చేతి మోచేతితో తుడుచుకుని నాలుక మడతపెట్టి కుడి చేతి చూపుడు వేలు చూపించి రాజేష్ని బెదిరించి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య మీరు నిజంగా దేవత, దేవుడా ఏం కొట్టిందిరా బాబోయ్ అని మూలుగుతూ ఎక్కడెక్కడ కొట్టిందో అక్కడ రుద్దుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చుంటాడు రాజేష్. అమ్మ కూడా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ బౌల్స్ అన్నీ తీస్తూ తనుకి హెల్ప్ చేస్తుంది. రాజేష్ భుజంపై చెయ్యి వేసి పక్కనే కూర్చుంటూ యారా బావా ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ అదిరింది కదా అంటాడు వెక్కిరిస్తూ శ్రీను. నీ అబ్బా నిన్ను నిన్న నైట్ నువ్వు నా చెల్లితో హాయిగా ఎంజాయ్ చేసి నేను మాత్రం జస్ట్ ఏదో ఒక పిక్ చూస్తే పట్టించేస్తావా? నాకు కూడా టైం వస్తుందిరా, అప్పుడు చెప్తా నీ పని అంటాడు అక్కసుగా రాజేష్. ఆహాహా ఇదంతా నా మనసులో పగనే బావా. కుల్ఫీ మన గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు దానికి నువ్వు హెల్ప్ చేయడం, అదేమో నీకు తోకలాగా సపోర్ట్ చేయడం మర్చిపోయా అనుకున్నావా? అన్నీ గుర్తున్నాయి రోయ్. ఎలా ఉంది నా చెల్లి దెబ్బ అని భుజంపై కొడతాడు. పాపం అక్కడే తను అట్లకాడతో అంతకు ముందే గట్టిగా కొట్టేసరికి అమ్మా అనుకుంటూ శ్రీను చెయ్యి తోసేసి రాసుకుంటూ శాడిస్ట్ విధవా అని తిట్టుకుంటూ ఉంటాడు రాజేష్. అయ్యో పిచ్చి బావా, నైట్ ఏం జరగలేదురా అక్కడ. అక్కడ ఉన్నది కూడా నీ చెల్లే కదా అని మధ్యలో ఆపి చెవి దగ్గరికి వచ్చి గుసగుసగా నాకు సీక్రెట్ చెప్పేసిందిరా నీ చెల్లి అని నవ్వుతూ ఉంటాడు. అబ్బో ఏంటంట అని ఒక కనుబొమ్మ ఎగరవేసి అడుగుతాడు రాజేష్. అదేరా అసలు ముహూర్తం రేపే అట అని ఎవరూ చూడకుండా కన్ను కొడతాడు. అంతే రాజేష్ మొహం 1000 వాల్స్ల బల్బులా వెలిగిపోతుంది. నిజమా అన్నట్లు అప్పచ్చంత మొహం పెట్టుకుని తల ఊపి అడుగుతాడు. అని టిఫిన్ తింటూ ఉంటాడు. రాజేష్ కూడా నవ్వుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ తింటూ ఉంటాడు. అమ్ము తను వాళ్ళిద్దరిని చూసి పిచ్చి పట్టింది వీళ్ళకి, ఇప్పటి వరకు కొట్టుకుని అప్పుడే నవ్వుకుంటున్నారు అని పిచ్చోళ్ళని చూసినట్లు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. కారులో బయటికి వెళుతూ బావా అయితే ఆ సీఎం చెప్పిన దాని గురించి ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతాడు రాజేష్. ఇప్పటి వరకు జరిగింది చాలురా, ఇక మన వల్ల మన వాళ్ళందరూ బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదురా. ఏమైతే అదే అవని, మనం అందరం అమెరికా వెళ్ళిపోదాం, ఇక్కడవన్నీ త్వరగా సెటిల్ చేసుకుందాం అంటాడు. అలాగేరా నీ ఇష్టం, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెనక మేమందరం ఉంటాం అంటాడు రాజేష్. శ్రీను రాజేష్ వైపు చూసి నవ్వుతాడు. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం బావా అని అడగంగానే హనీమూన్కి వెళ్దాంరా అందరం, టికెట్స్ బుక్ చేద్దామని వెళుతున్నా. అమ్మ తనులకి కూడా చేంజ్లా ఉంటుంది కదా, అప్పుడైతే అమ్మ వాళ్ళని ఇక్కడే ఉంచి వెళ్ళినా మనకి అంత భయం ఉండదు అంటాడు శ్రీను. అబ్బా అడగకుండా ఎన్నాళ్ళకి నా బాధ అర్థం చేసుకున్నావురా బావా, ఎంత మంచోడివి అని సైడ్ హగ్ ఇస్తాడు రాజేష్. చిచి పోరా వదులు, నేను ఆ టైప్ కాదు అని దూరంగా తోసేస్తాడు శ్రీను. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.